నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాళ్ళ నొప్పుల గురించి అండి. చాలా మందిలో పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, అసలు మోకాళ్ళ నొప్పులు అని చెప్పి వెళ్తే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ సర్జరీ చేయించుకోవాల్సింది అంటున్నారు. ఒకవేళ సర్జరీ చేయించుకున్న తర్వాతనా సరే చాలామంది మేము అడుగుతున్నాం, చేయించుకున్న వాళ్ళు 50% అందరూ చాలా బాగుంది చేయించుకున్నాక అంటున్నారు. బట్ 50% చాలామంది చేయించుకున్న తర్వాత మన పెద్ద యూజ్ లేదు, అలాగే ఉంది మాకు అని అంటున్నారు. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, సర్జరీ చేయించుకోవచ్చా లేదా, ఏం ఫుడ్ చేయించుకుంటే స్టార్టింగ్లోనే మనం మోకాళ్ళ నొప్పులు రాకుండా అండ్ వచ్చిన మోకాళ్ళ నొప్పులు కూడా ఎలా తగ్గించుకోవచ్చు, అసలు ఏ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయి, అసలు మోకాళ్ళ నొప్పులకి అసలు మజిల్ పెయిన్కి అసలు సంబంధం ఏంటి, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది ఈ క్వశ్చన్ 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, మనకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మేడం, మాకు ఎలాంటి రెమెడీస్ చెప్తారు, ఎలాంటివి తీసుకుంటే జాగ్రత్తలు, ఏం ఆయిల్ యూజ్ చేయాలి, అసలు ఎందుకు వస్తున్నాయి, డైలీ మనం మోకాళ్ళ నొప్పులు ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదు ఏదైనా చిన్న పనున్న మోకాళ్ళ నొప్పులు ట్యాబ్లెట్ వేసుకుంటేనే, అంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే పని చేయగలుగుతాం, లేదంటే అసలు పని చేయలేకపోతున్నాము, రాస్తూ రాస్తూ నడుస్తున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం మోకాళ్ళ నొప్పులతో, ఏమైనా పరిష్కారం ఉందని చాలామంది అడిగారు. వాళ్ళ కోసం ఈ ఆన్సర్. ఎందుకంటే అండి, మోకాళ్ళ నొప్పులు మనం మ్యాక్సిమం గమనిస్తే 80% ఆఫ్ మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళలో వాళ్ళు గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే బరువు. వాళ్ళు అధికంగా బరువు ఉండడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పి, అంటే మన బరువు అంతా మోకాలు చెప్పు ఎంత ఉంటుందండి, ఇక్కడ ఇంత ఉంటుంది, దాన్ని పటెల్లా అంటారు, చిన్న బోన్ అనమాట, అది ఇంత ఉంటుంది మనకింత, ఒక ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత బోన్, ఆ బోను ఇంత బరువు మోయగలుగుతుందా, మోయలేదు కదా. దానివల్ల ఏమవుతుంది, బరువు పెరుగుతున్న కొద్దీ ఆ బరువు అంతా మోకాల చుప్ప మీద పడి అది అరగడం కానీ, లేదంటే అక్కడ కార్టిలేజ్ ప్రాబ్లం రావడం కానీ, లిగమెంట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మజిల్లో వీక్ అయిపోవడం వల్ల, వీటన్నిటి వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అధిక బరువును తగ్గించుకోవాలి. బరువు అధికంగా ఉంటే డెఫినెట్గా వచ్చే మోకాళ్ళ నొప్పులు మనం సర్జరీ చేయించుకున్నా సరే 50% మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం అది సక్సెస్ అవుతుందా లేదా అనేసి. ఎందుకంటే మెయిన్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్. బరువు అధికంగా ఉన్నారా, ఎంతసేపు అనండి, మనం ఓన్గా చేసుకోవడం కూడా తగ్గచ్చు, కానీ క్రమశిక్షణ ఉండాలి. బరువు తగ్గడం అనేది ఒక మంచి ఒక పెద్ద ప్రాసెసే యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ దాన్ని మనం ఈజీగా ఒక డిసిప్లైన్గా అలవర్చుకొని, అండ్ నొప్పులు ఉన్నాయి కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, ఇంత వయసు వచ్చింది, మోకాళ్ళ నొప్పులకి సర్జరీ లేకుండా హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి, మోకాళ్ళ నొప్పులు లేకుండా అంటే బరువు తగ్గాల్సిందే ఖచ్చితంగా. అంటే బరువు తగ్గడానికి కూడా నేను చాలాసార్లు చెప్పాను వీడియోల్లో. బరువు తగ్గడానికి మనం పొద్దునే పూట కొద్దిగా మెంతులు, జీలకర్ర, ధనియాలు, సోంపు పావు 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 స్పూన్ తీసుకోండి. సో ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి కొన్ని అవిసె విత్తనాలు కూడా వేసుకోవచ్చు దీంట్లో. సో 5 రకాలు: జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, అవిసె విత్తనాలు. ఈ 5 రకాల విత్తనాలండి మన మెటబాలిజంని స్పీడ్ చేస్తాయి. ఇది ఒక్కటి తాగితే సరిపోతుందా అంటే, ఇది మెటబాలిజం. పొద్దున్న తినే వాటర్ కానీ, తాగే జ్యూస్ కానీ, మనం తాగే డీటాక్స్ వాటర్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయి, త్రూఅవుట్ ద డేలో మనం తింటున్న ఫుడ్ని ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వకుండా కాపాడతాయి. సో మనం అధికంగా తినకుండా కూడా కాపాడుతుంది. సో కాబట్టి ఈ 5 రకాల విత్తనాలు మళ్ళీ చెప్తున్నాను: జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, అవిసె విత్తనాలు. ఇవి పావు స్పూనే తీసుకోండి, ఎక్కువగా తీసుకోదు. ఈ జీలకర్ర పావు స్పూన్, మెంతులు పావు స్పూన్, మన ధనియాలు పావు స్పూన్, సోంపు పావు స్పూను, అవిసె విత్తనాలు పావు స్పూన్. ఈ పావు స్పూన్లో ఒక 2 మునక్కాయ ముక్కలు వేసుకోండి. ఇంత ముక్కలు ఉంటాయి కదా, ఒక పెద్ద మునక్కాయ అంటే 9 ముక్కలు చేయండి, చిన్న ముక్కాయ అంటే 4 ముక్కలు చేయండి. సో ఇంత ముక్కలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి నీళ్ళలో వేయండి. ఈ విత్తనాలతో పాటు చిన్న అల్లం ముక్క వేసుకోండి, అది కూడా దంచేయాలి. ఇవి రాత్రి నానబెట్టండి. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఇందులోనే ఒక 10 పుదీనాకులు కూడా వేయండి. ఇవి రాత్రి నానబెట్టి మార్నింగ్ లేచి లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. 100% అండి మీ మెటబాలిజం స్పీడ్ అవుతుంది. అండ్ అవిసె విత్తనాలు ఉన్నాయి, ఇందులో మునక్కాయ ముక్కలు ఉన్నాయి, పుదీనా ఉంది. వీటన్నిటిని ఏం చేస్తాయంటే, మనం డెఫిషియన్సీ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఆ డెఫిషియన్సీని కూడా తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇవి రాత్రి నానబెట్టుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళలో, ఇప్పుడు మనం టీ కప్తో తాగుతాం కదా, ఆ టీ కప్ వాటర్తో ఒక 3 గ్లాసులు, అంటే 250 to 300 ml వాటర్ తీసుకోండి. ఈ 300 ml వాటర్లో మనం ఇవన్నిటిని పావు స్పూన్ వేసుకొని 5 రకాల విత్తనాలు, పుదీనాకులు 10 ఆకులు, మునక్కాయ ముక్కలు 3, చిన్న అల్లం ముక్క దంచేసి రాత్రి నానబెట్టి మార్నింగ్ లేచి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడకబెట్టి, బాగా ఉడకబెట్టదు, వేడి చేస్తుంది. మనం అది బాగా ఉడికిన తర్వాత కషాయం చేసుకొని తాగామనుకోండి, గ్యాస్ ఫామ్ అయిపోయి వేడవుతుంది బాడీలో. ఎక్కువ ఉడకబెట్టకుండా 1 లేదా 2 నిమిషాలు, అంటే 2 పొంగులు వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి ఇవన్నీ పడేసి ఆ నీళ్ళు తాగండి. ఆ నీళ్ళు తాగిన తర్వాత మంచిగా కొద్దిగా మనము పావు క్యారెట్ కానీ, చిన్న అల్లం ముక్క కానీ, కొద్దిగా దొరికితే కీరా ముక్కలు కానీ వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి జ్యూస్ చేసేసి పిప్పంతా పిండేసి జ్యూస్ తాగొచ్చు. లేదు మీకు డయాబెటీస్ లేదు, ఎలాంటివి లేవంటే క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్ వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, ఐరన్ పెంచుతుంది. అండ్ మోకాళ్ళ నొప్పులు అయితే వన్ ఆఫ్ ద రీజన్ ఐరన్ తగ్గడం వల్ల కూడా కొన్ని కేసెస్లో వస్తుంది. సో ఐరన్ కూడా పెంపొందించి రక్తాన్ని కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ జ్యూస్ చేసుకుని తాగొచ్చు.
సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఇడ్లీ తింటున్నారా, దోశ తింటున్నారా, పెసరు తింటున్నారా, తినండి, ఇష్టంగా తినండి, కానీ లిమిట్గా తినండి అంతే. 1 లేదా 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు తిన్నా సరిపోతుంది. మనం ఎక్కువగా తింటే ఏమవుతుంది, మనం మధ్యాహ్నం టైం కల్లా అన్నం లంచ్ 9:30కి 9 గంటలకు టిఫిన్ తిన్నాం అనుకోండి, మనం 12:30 1 గంట 2 గంటల లోపల లంచ్ చేస్తాం. సో ఈ 2-2:30 ఇడ్లీ ఏమవుతుందంటే మన పొట్ట కూడా ఇంతే, నేను చాలా వీడియోలో చెప్పింటాను, అరచెయ్యి అంతే పొట్ట. మనం ఎక్కువ తిన్నాం అనుకోండి ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయింది. లిమిట్గా తిన్నాం అనుకోండి డైజెషన్ బాగా అవుతుంది, న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం లంచ్ చేసేటప్పటికల్లా ఈ 3 ఇడ్లీలు ఏదైతే తిన్నామో ఇవి డైజెషన్ అయిపోవాలి. ఇవి తినకుండా మనం అవి డైజెషన్ అవ్వకుండా అలా ఉండి 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 ఏమవుతుంది, అది నెక్స్ట్ మీల్ తినేటప్పటికల్లా 2-3 1:30 ఇడ్లీ పొట్టలోనే ఉండిపోయి ఉంటుంది. అది డైజెషన్ అవ్వక ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇష్టమైన ఫుడ్ కూడా లిమిట్గా తినడం నేర్చుకోండి. సో ఎందుకంటే బరువు తగ్గితేనే మోకాళ్ళ నొప్పులు 100% తగ్గుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా అండి, మనం బరువు లేకపోయినా వచ్చే మోకాళ్ళ నొప్పులు కూడా నేను సొల్యూషన్ చెప్తాను. అధికంగా బరువు ఉండే వాళ్ళైతే ఇదే మెయిన్. ఇవన్నీ చేసుకోలేం మేడం, ఈజీ చెప్పండి అంటే పొద్దున్న చెప్పిన ఒక వాటర్ తాగండి, దాని తర్వాత మంచిగా రాగి జావ తీసుకోండి. రాగి జావ కానీ జొన్న జావ కానీ సజ్జ జావ కానీ చేసుకొని తాగండి. సో ఆ జావ చేసుకోండి. ఒకవేళ రాగి ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీ కానీ సజ్జ ఇడ్లీ కానీ చేసుకోండి. బట్ దాంట్లోకి ఏదైనా సొరకాయ చట్నీ కానీ బీరకాయ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ, సో అలా ఒకరోజు ఒక చట్నీ పెట్టుకుని టిఫిన్ తినండి, లిమిట్గా తినండి, ఓకేనా. లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ తీసుకోండి, మంచిది. బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ, రెడ్ రైస్ కూడా నరాల బలహీనత కానీ నరాల బలహీనత వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. రెడ్ రైస్ అన్ని నవారా రైస్ అని దొరుకుతాయి మనకి. లేదు మీరు అవన్నీ దొరకవు మేడం, సింపుల్గా చెప్పండి, వైట్ రైస్ కూడా లిమిట్గా తినండి. పాలిష్ చేసిన రైస్ కదండి, ఎక్కడ బలం వస్తుంది మనకి. సో బ్రౌన్ రైస్ కానీ మనము మంచిగా పట్టు బియ్యం ఎక్కడ ఉంటే దొరికితే మంచిగా మన పొలాల్లో దొరుకుతాయి, ఊళ్ళలో దొరుకుతాయి, తెప్పించుకొని మంచిగా రైస్ కర్రీస్ ఎక్కువ పెట్టుకొని, మంచి కర్రీ ఇంత రైస్ పెట్టుకోండి, కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తినండి మంచిగా. సో అలాగా లంచ్ ప్లాన్ చేసుకోండి. డిన్నర్ కూడా ఎర్లీగా తినండి. చాలామంది ఏంటంటే తక్కువ తిని అసలు తినకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతూ ఉంటారు. అలా అస్సలు చేయొద్దు, తినండి, టైంకి తినండి, లిమిట్గా తినండి, అంతే మెయిన్ ఇంపార్టెంట్. సో డిన్నర్ కూడా ఎర్లీ, జొన్న రొట్టె సజ్జ రొట్టె లిమిట్గా, అది కూడా. సో దీంతో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదని చెప్పి జీరో ఎక్సర్సైజే చేయరు. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పారండి. ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పలేదు కానీ, బట్ బెడ్ మీద కూర్చొని మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నాయా, ఒక పిల్లో ఉంటుంది కదా, ఒక దిండు ఉంటుంది కదా, దిండుని డబల్ ఫోల్డ్ చేసుకుని మోకాళ్ళ కింద పెట్టుకోండి. ఇవి కాళ్ళు అనుకోండి, స్ట్రెచెస్ చేయండి, ముందుకి వెనక్కి సైడ్కి కాళ్ళు ఊపడం, మోకాళ్ళు మనం కిందన బెడ్కి ఇలాగా మనం బెడ్ మీద పెట్టుకుంటాం కదా, ఇలా కిందన కొట్టడం. సో మనం ఒకవేళ కూర్చోగలుగుతున్నాం కంఫర్ట్ ఉంటే నేల మీద కూర్చోవచ్చు, లేదు నేల మీద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నా అంటే బెడ్ మీద కూడా కూర్చొని చేయొచ్చు. చేతులు ఇలా ఎక్సర్సైజ్ చేయడం, చేతులు ఇలా చేయడం, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బరువు కొద్దిగా అప్పర్ బాడీ ఉంటుంది కదా, అది కొద్దిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనం కొద్దిగా కంఫర్టబుల్గా నడవడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, కానీ మోకాళ్ళ దగ్గర బెండింగ్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా మరీ ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తే అవి ఆపేసేయండి. సో సింపుల్ థింగ్ అండి, ఫుడ్ మీకు నచ్చిన ఫుడ్ తినండి, లిమిట్గా తినండి. ఆకుకూరలు వెజిటేబుల్స్ బాగా తీసుకోండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్ బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి, నొప్పులు తగ్గించుకోగలుగుతాం, బరువు తగ్గించుకోగలుగుతాం. ఆ నమ్మకం లేకుండా ఏదో ఆలోచిస్తా నేను తగ్గనేమో, నా మోకాళ్ళ నొప్పులు ఇంతేనేమో, నా శరీర సమస్య ఇంతేనేమో అని ఆలోచించామనుకోండి, మన మీద మనకే నమ్మకం లేకపోతే డాక్టర్ ఎన్ని సలహాలు ఇచ్చినా ఏం ప్రయోజనం చెప్పండి. సో మనకు మీద మనకు నమ్మకం ఉండదు, తగ్గించుకుంటాను నేను ఇంకొక బెస్ట్ ఆయిల్ చెప్తా ఇంకోటి చెప్పాను చూసారా, సన్నగా ఉండే వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. అందులో B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మనకు ఆహారంలో దొరికిపోతాయి. ఇవి అవి తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. మనం తినే ప్రతి ఆహారంలో, ఆకుకూరల్లో, వెజిటబుల్స్లో అన్నిట్లో మంచి విటమిన్స్ ఉంటాయి. కాల్షియం ఎందుకు ఉండదండి, కాల్షియం నువ్వుల్లో ఉంటుంది. తెల్ల నువ్వులు మంచిగా పౌడర్ చేసుకోండి, రోజు కూరల్లో మనం సొరకాయ కూర బీరకాయ కూర చేస్తాం కదా, దాంట్లో ఒక స్పూన్ చల్లుకోండి నువ్వులు, ఎంత మంచిది, కాల్షియం సప్లిమెంట్ మంచిగా వస్తుంది. ప్యూర్ ఆవు పాలు దొరికితే ఆవు పాలు తెప్పించుకొని తాగండి. టీ కాఫీలు తాగడం ఆపేసి ఆవు పాలు తెప్పించుకొని రోజు ఒక గ్లాస్ ఆవు పాలు తాగండి. ఎంత కాల్షియం కావాలో అంత కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, మంట తిమ్మిరి రావడము, లేదంటే ఏదైనా నడుస్తున్నప్పుడు టక్కని టైట్గా అనిపిస్తూ ఉంటుంది, ఇవి కాల్షియం డెఫిషియన్సీ. అప్పుడు మనం నువ్వులు తీసుకోవడం కానీ, అవిసె విత్తనాలు తీసుకోవడం కానీ, పాలు తీసుకోవడం కానీ, ఇవి చేస్తే కాల్షియం ప్రాపర్గా దొరుకుతుంది. ఇంకా ఆకుకూరలో మునగాకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పాను B12 డెఫిషియన్సీ అని చెప్పాను. ఎర్ర తోటకూర ఉంటుంది కదా, ఎర్ర తోటకూర బాగా అద్భుతంగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి. అంటే B12 డెఫిషియన్సీ వల్ల ఉన్న మోకాళ్ళ నొప్పులకి ఎర్ర తోటకూర, పాలకూరలో B12 బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మునగాకులు ఎక్కువ ఉంటాయి, పంకిన్ సీడ్స్లో ఉంటాయి, వాటర్ మిలన్ సీడ్స్లో ఉంటాయి, ఆల్మండ్స్లో ఉంటాయి. రోజు ఒక కైండ్ ఆఫ్ థింగ్ తీసుకోవడం, ఒకరోజు ఎర్ర తోటకూర ఒకరోజు తీసుకుంటే, ఒకరోజు మునగాకు, ఒకరోజు పాలకూర, ఒకరోజు బచ్చల కూర, ఒకరోజు పంకిన్, ఏదో ఒకటి. బట్ ఈ కాంబినేషన్లో మనం డైలీ ఆకుకూర తింటే ఏ సమస్య ఉంటుంది మనకి, అన్ని విటమిన్స్ దొరికిపోతాయి మనకి.
సో అలాగా డి విటమిన్ తక్కువ ఉందనుకోండి, మనకు మంచిగా ఎండకి మార్నింగ్ ఎండకి కొద్ది బాడీకి నువ్వుల నూనె ఉంటుంది కదా, బాడీకి మోకాళ్ళకి బాడీ అంతా అప్లై చేసుకొని, మనం కాటన్ దుస్తులు ఏమన్నా మనం వేసుకొని, పొద్దున్నే మనం యోగా చేయమంటాం కదా, ప్రాణాయామం చేయమంటాం కదా, దొరికితే మనం పైకి వెళ్ళి టెర్రస్ మీద కూర్చోవాల్సిన అవసరం లేదు, బాల్కనీ ఉంటుంది కదా, పొద్దున్న లెగిస్తే బాల్కనీలో కూర్చొని ధ్యానం చేయొచ్చు. మనం ఇంట్లోనే కూర్చొని అలాగే నీడపాటున చేసుకునే బదులు బాల్కనీలో కూర్చొని కొద్ది ప్రాణాయామం చేసుకోవచ్చు. కొద్ది మంచిగా నువ్వుల నూనె తీసుకొని బాగా రాసుకోండి, ఫేస్కి అంతా రాసుకోండి, చేతులు రాసుకోండి, మోకాళ్ళ దగ్గర రాసుకోండి, ఒక బల్ల వేసుకొని బల్లలో కూర్చోండి, బల్ల మీద కూర్చోండి, కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోండి, 5-10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. డి విటమిన్ మంచిగా అందుతుంది. మష్రూమ్స్ దొరుకుతాయి, మష్రూమ్స్లో కూడా మంచి విటమిన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్లో మంచిగానే ఉంటుంది దొరుకు. వెజిటేరియన్స్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్లో, పంకిన్ సీడ్స్లో, వాటర్మిలన్ సీడ్స్లో, ఆల్మండ్స్లో, ఇవన్నిట్లో దొరుకుతుంది. పొద్దున ఎండకైతే ఇంకా బ్రహ్మాండమైన మంచి డి విటమిన్ అలాగా. సో దాంతోపాటు మనకు ఐరన్ డెఫిషియన్సీ చెప్పాను కదా, ఐరన్ తోటకూరలో మంచిగా ఉంటుంది, చాలా మంచి తోటకూర విత్తనాల్లో చాలా ఐరన్ ఉంటుంది మనకి. క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్లో కూడా ఐరన్ దొరుకుతుంది, అంజీర్లో దొరుకుతుంది మనకి, పాలకూరలో దొరుకుతుంది. ఇంత మంచి ఐరన్. మెగ్నీషియం గురించి మనం చెప్పాల్సింది చాలా వరకు మనకి నట్స్లో దొరుకుతుంది, మంచి మంచి నట్స్లో, ఆల్మండ్స్లో, పంకిన్ సీడ్స్లో, వాటర్మిలన్ సీడ్స్లో, ఆకుకూరల్లో, పాలకూరలో, వీటన్నిటిలో దొరుకుతుంది మెగ్నీషియం. సో ఈ ప్రాపర్ ఫుడ్లో మనకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి సప్లిమెంట్ డెఫిషియన్సీ అనేది ఉండదు. సో కాబట్టి మోకాళ్ళ నొప్పులు రావు మనకి. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, ఒక మిరాకిల్ ఆయిల్ అండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి ఒక అద్భుతమైన ఆయిల్ నేను ఈరోజు చెప్తున్నాను, మీరు ప్రిపేర్ చేసుకోండి. నిజంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నా దగ్గరికి ఎంతో పెద్ద వయసు ఉండేవాళ్ళు, క్రానిక్ పెయిన్స్ ఉండేవాళ్ళు కూడా వస్తుంటారు. ఫస్ట్ ఆహార నియమాల్లో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాను, అవి ఫాలో అవుతూ, కొద్ది బరువు ఉంటే బరువు తగ్గమంటాను. వాటితో పాటు ఈ ఆయిల్ చెప్తాను చాలామందికి. సన్నగా ఉండే వాళ్ళకి మోకాళ్ళు, లా ఉండే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్తో ఉన్న వాళ్ళకైనా సరే ఈ మోకాళ్ళ నొప్పులకి ఒక అద్భుతమైన ఆయిల్. నువ్వుల నూనె తీసుకోండి, ఒక పావు లీటర్ అంత ఆయిల్ తీసుకోండి, లేదంటే మనం కొద్దిగా 100 ml తీసుకుంటే సరిపోతుంది. 100 ml ఆయిల్లో వాము పువ్వు అని దొరుకుతుంది. వాము పువ్వు పాతకాలంలో చేసేవాళ్ళు వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఏదైనా పర్లేదు. ఒక ఒక మనం ఒక ఆల్మోస్ట్ 100 ml ఆయిల్లో ఒక 10 గ్రామ్స్ వేసేసుకోండి మంచిగా. వాము పువ్వు 10 గ్రామ్స్, పుదీనా పువ్వు 10 గ్రామ్స్, కర్పూరం ఒక 10 గ్రామ్స్ వేసేసి ఆయిల్ వేసేసి డైల్యూట్ అయిపోతుంది. వేసి చాలామంది ఏం చేస్తారంటే వాము పువ్వు, పుదీనా పువ్వు 2 కలిపి ఇలా వేసామనుకోండి, ఆయిల్లో మనం ఆయిల్ అయినట్టు అయిపోతుంది, అది అప్లై చేస్తుంటారు. స్కిన్ చాలా ఎలర్జెటిక్గా ఫామ్ అయిన వాళ్ళకి బాగా దురదలు వచ్చేస్తాయి, లేదంటే ఒక నల్ల మార్క్ పడిపోతుంది. అందరికి కాదు, కొంతమందికి. కాబట్టి ఎప్పుడు వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఆయిల్లో వేసిన తర్వాత అది డైల్యూట్ అయిన తర్వాతే రాసుకోండి. ఆయిల్ని ఫస్ట్ మోకాళ్ళ కిందన మంచిగా రాసుకోండి. అండ్ ఈ ఆయిల్ అప్లై చేయడానికి ముందు ఇంకొక బెస్ట్ రెమెడీ చెప్తాను. అవిసె విత్తనాలు ఉన్నాయి ఇంట్లో, అవిసె విత్తనాల పౌడర్ తీసుకోండి ఒక స్పూన్. ఒక గ్లాస్ నీళ్ళల్లో ఈ అవిసె విత్తనాల పౌడర్ ఒక స్పూన్ వేసి బాగా కలపండి. కలిపేసి ఐస్ ట్రే ఉంది కదా, మనం ఐస్ క్యూబ్స్ చేయడానికి ఫ్రిడ్జ్లో ఐస్ ట్రేలో మన ఈ వాటర్ని ఐస్ క్యూబ్ లాగా వేసేసేయండి. నీళ్ళు వేస్తాం కదా, అలాగా అవిసె విత్తనాల పౌడర్తో చేసిన నీళ్ళని అలా ఐస్ ట్రేలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అలా ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్ తీసుకొని మోకాళ్ళ దగ్గర మంచిగా రాసుకోండి, ముందు వెనక మంచిగా రాసుకోండి. ఐస్ క్యూబ్ రాసుకునే ప్లెయిన్ ఐస్ క్యూబ్ కన్నా అవిసె విత్తనాల పౌడర్తో చేసిన ఐస్ క్యూబ్ రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. అలా అప్లై చేసి దాని తర్వాత ఒక తడి గుడ్డ తీసుకొని మంచిగా తుడిచేసింది, జిగురు అయిపోతుంది అసలే ఐస్ క్యూబ్ రాసాక. అప్పుడు ఈ మిరాకిల్ ఆయిల్, అద్భుతమైన ఆయిల్, వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, నువ్వుల నూనె వేసుకొని అప్లై అది వేసేసి ఆ ఆయిల్ని డైలీ మోకాళ్ళ కిందన పైన రాసుకోవాలి అంతే. చెప్తున్నానండి, నేను చెప్పిన చిన్న చిన్న ఆహారపు నియమాలు, జాగ్రత్తలు, చిన్న చిన్న ఎక్సర్సైజ్, ఈ ఆయిల్ 100% మీకు ఎంత క్రానిక్ పెయిన్ ఉన్నా తగ్గుతాయి. మీరు డెఫినెట్గా ఎంత అంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసి లేనిపోని కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడం ఎందుకు, రకరకాల ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు. పెయిన్ కిల్లర్ కంటే అద్భుతంగా పనిచేసి ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఎందుకు మనం ఊరికే టెన్షన్. అప్లై చేసుకోండి. బరువు అధికంగా ఉంటే బరువు తగ్గండి, న్యూట్రిషన్ పర్ఫెక్ట్ చేసుకోండి. సో మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉండేవాళ్ళు అసలు టెన్షన్ తీసుకోదు, ఫస్ట్ ఖచ్చితంగా తగ్గుతాయి. సో కాబట్టి మనము అధికంగా బరువు ఉంటే బరువు తగ్గించుకోండి, న్యూట్రిషన్ పర్ఫెక్ట్ చేసుకోండి. ఆకుకూరలు, వెజిటబుల్, న్యూట్రిషన్ అంటే ఏం లేదు, ఆకుకూరలు, వెజిటబుల్స్ తినడం, మంచిగా లిమిట్గా తినడం, ఫుడ్ టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనం చెప్పిన ఆయిల్ అప్లై చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎంత అధికంగా ఉన్నా తగ్గుతాయి. పెయిన్ కిల్లర్ వేసుకోనంత రిలీఫ్ ఉంటుంది మనకి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.